హైదరాబాద్లో అటు తెలంగాణ వ్యాప్తంగా ఎలివినో ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రభావం చూపుతూ ఉంది. అయితే వర్షాభావం లేనప్పటికీ ఇప్పుడు భూగర్భ జలాలంతా కూడా ఎండుకుపోతున్నాయి. అయితే దీని విషయమై కూడా తెరపైకి ప్రభుత్వం కొత్త ప్రతిపాదనతో ముందుకు రావడం జరిగింది. అయితే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్కి ఫేజ్ 1 నర్సాపూర్ పంప్ హౌస్ని స్టార్ట్ చేయాలంటూ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక నిశ్చయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయితే దీనివల్ల కొంతమేరకు ఏదైతే కొంతమేరకు వాటర్ సర్ఫేస్ ఉందో అది కొంచెం తీరే ప్రయత్నం కూడా అవుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి నీటి తేడా ఇప్పటికీ కష్టాలు తీరేటట్లేదు. ఎందుకంటే దాదాపు 2 రోజులకు ఒకసారి రావాల్సిన నల్లాలు అటు వాటరు ఇప్పటికీ 7 రోజులైనా 8 రోజులైనా కొన్ని బస్తీలలో రావట్లేదంటూ కూడా ఆందోళన చెందుతున్నారు. ట్యాంకర్లు పెట్టుకొని ప్రైవేట్ వ్యక్తులతో ట్యాంకర్లు పెట్టుకొని ముందుకెళ్తున్నట్టు కూడా కనబడతా ఉంది. అది ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, అటు సంగారెడ్డి, అంటే హైదరాబాద్ చుట్టుముక్కల 100 కిలోమీటర్ రేడియస్లో ఈ ఎలివినో ప్రభావం చాలా వరకు కనబడుతూ ఉంది. ఇప్పటికే బోర్లు ఎండుకపోయి వాటర్ రానటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో అటు ఒకవేళ నిజంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఫేజ్ 1 లిఫ్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా దీనికి కొంచెం నీటి దాహం తీరే పరిస్థితులు కావచ్చు. రాష్ట్రంలో కూడా అటు దానికి సంబంధించిన వాటర్ కూడా ఒకవేళ పారితే మాత్రం రాష్ట్రంలో కూడా కొంచెం నీటి ఎద్దడ తీరే ప్రయత్నం కూడా చేయొచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొన్ని విమర్శలు చేస్తూ ఉంది. ఎలివినో ప్రభావం మా చేతుల్లో లేదు, ఖచ్చితంగా దీనికి సంసిద్ధమై మేము ఉన్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అటు చేస్తూ ఉంది. కానీ ఇప్పటికే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా రైతుల విషయంలో ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైతులు నీళ్లు రావట్లేదు, పంటలు పండట్లేదు అంటే రైతులను కోసి రక్తంతో పంటలు పండించాలంటూ కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు ఏవి తీసుకోలేదు. దాంట్లో భాగంగానే ఈ ట్రయల్ రన్ అంటూ కూడా అటు విమర్శలు వినబడుతున్నాయి. మరి చూడాలి, ఒకవేళ పాలమూరు రంగారెడ్డి ట్రయల్ రన్ గట్టి సక్సెస్ అవుతే ఎంత మేరకు నీటి సరఫరా చేస్తారనేది కూడా వేచి చూడాల్సిన అంశం. హైదరాబాద్లో అటు తెలంగాణ వ్యాప్తంగా ఎలివినో ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రభావం చూపుతూ ఉంది. అయితే వర్షాభావం లేనప్పటికీ ఇప్పుడు భూగర్భ జలాలంతా కూడా ఎండుకుపోతున్నాయి. అయితే దీని విషయమై కూడా తెరపైకి ప్రభుత్వం కొత్త ప్రతిపాదనతో ముందుకు రావడం జరిగింది. అయితే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్కి ఫేజ్ 1 నర్సాపూర్ పంప్ హౌస్ని స్టార్ట్ చేయాలంటూ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక నిశ్చయానికి వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయితే దీనివల్ల కొంతమేరకు ఏదైతే కొంతమేరకు వాటర్ సర్ఫేస్ ఉందో అది కొంచెం తీరే ప్రయత్నం కూడా అవుతుందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి నీటి తేడా ఇప్పటికీ కష్టాలు తీరేటట్లేదు. ఎందుకంటే దాదాపు 2 రోజులకు ఒకసారి రావాల్సిన
నల్లాలు అటు వాటరు ఇప్పటికీ 7 రోజులైనా 8 రోజులైనా కొన్ని బస్తీలలో రావట్లేదంటూ కూడా ఆందోళన చెందుతున్నారు. ట్యాంకర్లు పెట్టుకొని ప్రైవేట్ వ్యక్తులతో ట్యాంకర్లు పెట్టుకొని ముందుకెళ్తున్నట్టు కూడా కనబడతా ఉంది. అది ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, అటు సంగారెడ్డి, అంటే హైదరాబాద్ చుట్టుముక్కల 100 కిలోమీటర్ రేడియస్లో ఎల్వినో ప్రభావం చాలా వరకు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే బోర్లు ఎండుకపోయి వాటర్ రానటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో అటు ఒకవేళ నిజంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఫేజ్ 1 లిఫ్ట్ చేసినట్టయితే ఖచ్చితంగా దీనికి కొంచెం నీటి దాహం తీరే పరిస్థితులు కావచ్చు. రాష్ట్రంలో కూడా అటు దానికి సంబంధించిన వాటర్ కూడా ఒకవేళ పారితే మాత్రం రాష్ట్రంలో కూడా కొంచెం నీటి ఎద్దడ తీరే ప్రయత్నం కూడా చేయొచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొన్ని విమర్శలు చేస్తూ ఉంది. ఎల్వినో ప్రభావం మా చేతుల్లో లేదు, ఖచ్చితంగా దీనికి సంసిద్ధమై మేము ఉన్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అటు చేస్తూ ఉంది. కానీ ఇప్పటికే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా రైతుల విషయంలో ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైతులు నీళ్లు రావట్లేదు, పంటలు పండట్లేదు అంటే రైతులను కోసి రక్తంతో పంటలు పండించాలంటూ కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు ఏవి తీసుకోలేదు. దాంట్లో భాగంగానే ఈ ట్రయల్ రన్ అంటూ కూడా అటు విమర్శలు వినబడుతున్నాయి. మరి చూడాలి, ఒకవేళ పాలమూరు రంగారెడ్డి ట్రయల్ రన్ కూడా సక్సెస్ అవుతే ఎంత మేరకు నీటి సరఫరా చేస్తారనేది కూడా వేచి చూడాల్సిన అంశం. తెలంగాణ రాజకీయాల్లో తనదైన శైలితో గుర్తింపు పొందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు. ప్రజల్లో ఆయన్ను ప్రేమగా VH అని పిలుస్తారు. సూటిగా మాట్లాడే తీరు, ప్రజా సమస్య